మనం నలుగురిలో ఉన్నప్పుడు భయంతో ఒంటరి అయ్యేది, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యంగా బయటికి ఎంటర్ అయ్యేది ఒంటరితనం, లోన్లీనెస్. ఈ రోజు ఇలా ఉంది, చూసిన నాకు నేను తప్ప ఇంకేం కనిపించేలా లేదా? ఏది విన్నా నా శ్వాస నాకు తప్ప మరేం అనిపించట్లేదు. ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఏదో చేంజ్. ప్రపంచం నన్ను దూరంగా తోసేస్తుందా? నేనే ప్రపంచానికి దగ్గర కాలేకపోతున్నాను. కళ్ళు మూసినప్పుడు కనిపించాల్సిన చీకటి కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది, ఈ టైం నాతో ఆడుకుంటున్నట్టుగా ఉంది. ఇన్ని రోజులు ఎవరితో రోజులు, వారాలు, నెలలు వీటన్నిటిని నిమిషంలో దాటేస్తాం కదా. ఇప్పుడు దమ్ముంటే ఈ ఒక్క రోజుని దాటగలవా అని నాకు ఛాలెంజ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఏం చేస్తాం? అసలు ఈ టైం ఏంటి కదలడానికి మారం చేస్తుంది, చాలా లేజీగా మూవ్ అవుతుంది. నలుగురిలో నవ్వే నవ్వు నిజం కాదా? ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు నవ్వు అంటూ ఒంటరితనం నన్ను వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. చూస్తుంటే అలానే అనిపిస్తుంది. నేను ఒంటరిని, ఎందుకంటే ఎన్ని రోజులు తన రూపంలో నాకు తోడుంటుందనుకున్న నా ప్రేమ తన ఎవరితోనో వెళ్ళిపో ఈ ఒంటరితనం నాకు తోడుగా ఇచ్చి వెళ్ళిపోయింది. తను ఇంకెవరితో హ్యాపీగా వెళ్ళిపోయింది. నేను ఒంటరి.
కాలాన్ని ఒకరోజు ఒంటరిని చేస్తుంది, లేదా వారం రోజులు ఒంటరిని చేస్తుంది. నిజానికి కాలం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. నీళ్ళు తెప్పించేలా నవ్విస్తుంది, కన్నీళ్ళు తెప్పించేలా ఏడిపిస్తుంది. మనకి కావలసిన వాళ్ళందరినీ దూరం చేసి ఆఖరికి కన్నీళ్ళే మిగులుస్తుంది. నీళ్ళతో తడవలసిన మొహం కన్నీళ్ళతో తడుస్తుంటే, ప్రేమలో మునగాల్సిన జీవితం ఒంటరితనంలో మునుగుతుంటే, బ్రతకాలన్న ఆశలు వదిలేసుకుంటుంది. అదృష్టం బాలేక చనిపోయిన నా పేరెంట్స్ చాలా అదృష్టవంతులు, బికాస్ ఒకేసారి చనిపోయారు. బట్ నేను మాత్రం అనుక్షణం ఒంటరితనంలో చేస్తూ ఉన్నాను. అవును, ఒంటరిగా పుట్టచ్చు, ఒంటరిగా చావచ్చు, బట్ ఒంటరిగా బ్రతకకూడదు. ఒంటరిగా పుట్టవచ్చు, ఒంటరిగా చావచ్చు, ఒంటరిగా బ్రతకూడదు. అంటే ఒంటరిగా బ్రతకూడదు అంటే చావచ్చా? అయితే ఒంటరిగా చావాలా? ఒంటరిగా బ్రతకడం రానప్పుడు ఒంటరిగా చావచ్చు కదా. అవును, చావచ్చు. చావడం రాదు, బట్ మనం ప్రయత్నిద్దాం. ఇక నో లేట్, గెట్ టు లేట్. ఎక్కడా కత్తి? ఎక్కడా కత్తి? Continue. ఏం చేస్తున్నావు? ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నావు అసలు? నన్ను అర్థమవుతుందా? చేస్తావా? నాకు తెలియక చేసిన తప్పుకి తెలిసి నా జీవితాన్ని I can't do this. భయంగా ఉందా? బాధగా ఉందా? ఈ టైంలో పడాల్సింది భయమో బాధో కాదు, సిగ్గుపడాలి. అసలు చావాలని నిర్ణయం తీసుకుని నేనే మళ్ళీ ఎందుకు ఆగినట్టు? బాయ్ అంటే ఆ నిర్ణయం నాది కాదా? నిజానికి నాకు ఆ ధైర్యం లేదా? మరైతే కారణం ఎవరు? నేను కాదా? హూ ఇస్ దట్? ఎవరు? మరెవరు లేరు కదా. మరైతే నాకు ఇలా
అనిపించిందంటే నాతో పాటు ఇంకేదో ఉంది. అవును ఉంది. నీ బొంద ఇక్కడే ఉంది, నువ్వు తప్ప. కనిపించట్లా? ఒంటరితనం. ఎస్, ఆమె ఎలా ఉన్నావు? ఈ ఒంటరితనం నన్నే నాకు దక్కకుండా చేయాలని. అసలు నా క్యారెక్టర్ అది కాదు. కాదు. అయినా నీ పిచ్చి కాకపోతే ఈ లోకంలో నువ్వు ఒంటరివని ఎందుకు బాధపడుతున్నావు? అవును, నేను ఒంటరిని కాదు. అది అర్థాన్ని చూస్తుంటే తెలుస్తుంది కదా. నేను ఒంటరిని ఎలా అవుతాను? నాతో నేను ఉన్నాను కదా. అంటే నాకు నేను ఉన్నాను. నాతో నేను ఉన్నాను కదా, మరి నేను ఒంటరిని ఎలా అవుతాను? అయినా నేనెందుకు చావాలి? ఎందుకు చావాలి? నాకేం తక్కువ? అందం తక్కువ, టాలెంట్ తక్కువ, తెలివి తక్కువ. ఇలాంటి చెత్త డిసిషన్ తీసుకుంటే తెలివి తక్కువే అంటారు. నా మాటని చావాలనుకునే పిరికాలోచన తీసేసి బ్రతకాలనుకుంటే బాగుపడవచ్చు. అవును, ఆ అమ్మాయిని పడేసింది ఈ గ్లామర్, ఈ టాలెంట్ తోటే కదా. పద, ఇంకా లేటెందుకు, వెళ్ళు. ఇదే గ్లామర్తో, ఇదే టాలెంట్తో ఇంకో అమ్మాయిని పడే. నీ టాలెంట్ ఒక్క అమ్మాయి ఏంట్రా? 100 అమ్మాయిలు వస్తారు, 100 మంది, 100 అమ్మాయిలు పడేయచ్చు. నువ్వు నవ్వుతుంటే ఈ ఒంటరితనం నిన్ను ఏడిపిస్తుంది. అదే నువ్వు ఏడుస్తుంటే ఈ ఒంటరితనమే నవ్వుతుంది. నువ్వు చేస్తానంటే అది చంపేస్తుంది. 100 మంది నీ చుట్టూ లేకపోవచ్చు, నీకు నువ్వు ఉన్నావు కదా. నీకు నువ్వే తోడు. నీ తెలివే నీకు బలం, నీ అందమే నీకు నమ్మకం, నీ నవ్వే నీకు ధైర్యం. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఒంటరితనం చాలా గొప్పది. ఒక క్షణంలో చావును చూపెట్టింది, మరో క్షణంలో బ్రతకాలని ఆలోచన చూపెట్టి నన్ను హీరోని చేసేది. జీవితంలో దొరకని సొల్యూషన్ దొరికేలా చేసింది, నాకు పునర్జన్మనిచ్చింది. ఓ సమయంలో ఓటమని, అసహనాన్ని, నిరాశని, చావుని చూపించిన ఒంటరితనమే మళ్ళీ గెలవాలనే ఆశని, బ్రతకాలనే కోరికను చూపించి నన్ను మొత్తంగా కొత్తగా మార్చేసి నెంబర్ 1గా చేసింది. ఒంటరితనం అనేది మీ జీవితంలో వెలుగును వెలిగించాలి కానీ చితిని కాకూడదు అని చెప్పే మా ఈ ప్రయత్నమే ఎలాన్.
బాయ్. ఆల్ ది బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ Thanks, sir. అరే హ్యాండిల్ తీసుకో. ఇప్పుడు తీసి జాలి అది పెట్టేసి